ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రభు నామములో అందరికీ శుభములు. గత శుక్రవారం పరలోక రాజ్య మర్మములు, గోధుమలు, గురుగులు ఉపమానం 2ను ధ్యానించాము. ఈ శుక్రవారం పరలోక రాజ్య మర్మములు, ఆవగింజను పోలిన పరలోక రాజ్యం ఉపమానం 3ను ధ్యానిద్దాం. ప్రార్థన చేసుకుందాం. మీరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడైన మా క్రీస్తు యేసు ప్రభువా, నీ నామమునకే లెక్కలేనన్ని స్తుతులు, స్తోత్రములు తండ్రి. గడిచిన దినములన్నిటిలో నీ కృపలో భద్రపరిచినందుకే నీకే వందనములు ప్రభువా. నిన్ను ఆశ్రయించు నీ బిడలను కేడెముతో కప్పి ప్రతివిధ శోధనల నుండి, ఆపదల నుండి విడిపించుచున్నందుకే నీకే వందనములు దేవా. నీవు చూపిన ప్రేమకై ఏ విధముగా నిన్ను కొనియాడాలో, ఎలా నిన్ను మహింపరచాలో మాకు నేర్పించండి ప్రభువా. నీ ఆత్మశక్తితో దినదినము మమ్మలను నూతనపరచండి. నీ వాత్సల్యంతో నీ చిత్తమును నెరవేర్చుటకు మమ్మను సంసిద్ధపరచమని యేసయ్య పరిశుద్ధ నామములో బ్రతిమాలి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. వాక్యము: ఆవగింజను పోలిన పరలోక రాజ్యమును గూర్చిన ఉపమాన భావము. మత్తయి 13వ అధ్యాయం 31-32 వచనములు. పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మలయందు నివసించినంత చెట్టెగును. ఈ ఉపమానములో విత్తనము విత్తువాడు యేసుక్రీస్తు, తన పొలము అనగా దేవుని సంఘము. యేసుక్రీస్తు ఆవగింజను తన చేతితో తీసుకుని తన పొలములో విత్తాడు. ఈ విధముగా విత్తబడిన ఆవగింజను ప్రభువు పరలోక రాజ్యంతో పోల్చాడు. ఆది అపొస్తలుల కాలములో పెంతెకొస్తు పండుగ దినమున యెరూషలేములో అందరూ ఒక చోట కూడి ఉండగా బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి వారి మీదికి దిగి వచ్చి పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. ఈ శబ్దము విని యెరూషలేము ప్రజలు గుంపులు గుంపులుగా కూడి వచ్చారు. అపొస్తల కార్యములు 2వ అధ్యాయం 40-41 వచనములు. మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని అపొస్తలుడైన పేతురు హెచ్చరించెను. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మము పొందారు. ఆ దినమందు 3,000 మంది చేర్చబడ్డారు. ఈ విధముగా యేసుక్రీస్తు తన పొలములో విత్తిన ఆవగింజ చిన్నదిగా ఉన్న తగ్గింపు, దీనత్వంతో, దేవునికి విధేయులై చిన్న బిడ్డ వంటి స్వభావంతో ప్రారంభించబడి దృఢ విశ్వాసముతో సంఘములు ఏర్పడి కట్టబడుచు పరలోక రాజ్యము నేటికినే విస్తరింపబడుతూనే ఉన్నది. లూకా 18వ అధ్యాయం 14వ వచనం. తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. మొదట యెరూషలేములోను యూదయ, సమరయ, గలిలయ నుండి పిలువబడి అపొస్తలులుగా ఏర్పరచబడి ప్రపంచ నలుమూలలకు పంపబడిన యేసు శిష్యులు అనేక మందిని వారికి శిష్యులనుగా ఏర్పరిచి విత్తిన వాక్యపు విత్తనాల ద్వారా యేసుక్రీస్తు పరలోక రాజ్య సువార్త విస్తరింపబడి ఆయన వాక్కు ప్రకారం భూ దిగంతముల వరకు దేవునికి సాక్షులుగా మారిపోయారు. అపొస్తల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ, సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షుల యుందురని వారితో చెప్పాను. దేవుని రాజ్యము కట్టబడాలంటే మొదట గృహము, కుటుంబము క్రీస్తు అనే బండ మీద స్థిరపరచబడాలి. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనం. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించాలి, దానిని లోపరుచుకోవాలని ఆ దినమందు దేవుడు తన స్వరూపంలో సృజించిన తన బిడ్డలను ఆశీర్వదించాడు. సముద్ర చేపలు, ఆకాశ పక్షులు, భూమి మీద విత్తనములిచ్చు చెట్లు, జంతువులు, పచ్చని చెట్లు వారికి ఆహారముగా ఇచ్చాడు. ఇదియే ఆదిలోనే ప్రేమామయుడైన దేవుని యొక్క అనాది సంకల్పం. అలా కొన్ని కుటుంబాలు కలిస్తే సంఘముగా ఏర్పడుతుంది. ప్రపంచ సంఘాలన్నీ కలిసి ఏర్పడిన సార్వత్రిక సంఘమే పరలోకమునకు సాదృశ్యము. ఆవగింజ ఒంటిగా మొలిచి ఎదిగి విస్తారంగా అభివృద్ధి చెంది ఫలించిన ఆ గింజలు కొట్టులో అంటే నిత్యజీవము అనే పరలోకములో చేర్చబడాలి.
పొట్టు వంటి స్వభావం గల నిష్ఫలులు అంతా ఒక చోట కూర్చబడి ఆరని అగ్నితో కాల్చబడతారు. అదే నిత్య నరకము. మార్కు 4వ అధ్యాయం 30 నుండి 32 వరకు వచనములు. మరియు ఆయన ఇట్లనెను, దేవుని రాజ్యమును ఎట్లు పోల్చెదమో, ఏ ఉపమానంతో దానిని ఉపమించదమో అది ఆవగింజను పోలి ఉన్నది. ఆవగింజ భూమిలో విత్తబడినప్పుడు భూమి మీదనున్న విత్తనములన్నిటికంటే చిన్నదే గాని విత్తబడిన తర్వాత అది మొలిచి ఎదిగి కూర మొక్కలన్నిటికంటే పెద్దదై గొప్ప కొమ్మలు వేయును. గనుక ఆకాశ పక్షులు దాని నీడను నివసింపగలవనెను. దేవుని రాజ్యమును ఎట్లు పోల్చెదము అని యేసుక్రీస్తు యోచన చేసి పరలోక రాజ్యమును ఆవగింజతో పోల్చుట ఆయన దైవత్వమును పరలోక జ్ఞానమును రూఢిగా తెలియజేయుచున్నది. ప్రపంచములో ఆవగింజల రంగులు, ఆకారాలు, స్వభావాలు, మొక్కలు, చెట్లుగా ఆయా దేశాలలో వేరువేరుగా ఉంటాయి. ఆవగింజలు తెలుపు, ఎరుపు, గోధుమ, నలుపు రంగులలోనూ చిన్న పెద్ద వంటి వివిధ ఆకారాలలో ఉండి వాటి స్వభావ లక్షణాలు ఎక్కువగా ఏకరీతిగాను స్వల్పంగా వేరువేరు గుణాలను, రుచులను కలిగి ఉంటాయి. ఆవగింజలలో అరుదుగా లభ్యమయ్యే అత్యంత విలువైన ఆహార పోషకాలు ఉంటాయి. ఔషధ గుణములను కలిగిన ఈ శ్రేష్టమైన గింజలను వైద్యంలో కూడా వాడతారు. యేసుక్రీస్తు ప్రపంచమంతా వివిధ దేశాలలో ఉన్న మనుష్యుల రంగులు, రూపాలు, ఆకారాలు, స్వభావాలు ఏ విధముగా భిన్నమైనవిగా ఉంటాయో వాటిని తెలియజేయుటకు పరలోక రాజ్యమును ఆవగింజ ఉపమానము ద్వారా తెలియజేశాడు. దేవుని సంకల్పం ఎంతో ఉన్నతమైనది. మన ఎడల ఆయన తలంపులు ఎంతో ఎత్తైనవి. ఆయన ఆలోచనలు గంభీరమైనవి. ప్రపంచంలో నలుమూలలలో ఉన్న ప్రజలందరూ దేవుని రాజ్యానికి హక్కుదారులు కావాలన్నదే ఆయన ఉద్దేశం. ఆవగింజ ఉపమానం ద్వారా పరలోక రాజ్య మర్మము గ్రాహ్యమవుతుంది. వీటిని అర్థం చేసుకునే ఆత్మజ్ఞానమును దేవుని నుండి అడిగి పొందుకోవాలి. పరలోక రాజ్యము దేవుని చేతితో తీసుకుని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. ఆ విత్తనం దేవునిచే ఎంపిక చేయబడి ఆయన భద్రతలో దాగి ఉన్నది. గనుక అపవాది దానిని అపహరించలేడు. ఆ విత్తనం విత్తబడి నీతి వర్షం ద్వారా మెత్తన చేయబడి దాని గుండెలను చీల్చుకొని చచ్చినదై అంతరంగములో నిర్జీవ స్థితిని విడిచిపెట్టి పరిశుద్ధపరచబడి నూతన జీవంతో పైకి లేపబడాలి. రోమా 6వ అధ్యాయం 11వ వచనం. మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. గోధుమ గింజ భూమిలో పడి చావకపోతే అది ఒంటిగానే మిగిలిపోతుంది. అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలిస్తుంది. ఆవగింజ చిన్నదైనా అది విత్తబడినప్పుడు మొలిచి ఎదిగి కూర మొక్కలన్నిటికంటే పెద్దదై గొప్ప కొమ్మలు వేయును. గొప్ప కొమ్మలు మొక్క లేదా చెట్టు విస్తరించడం గూర్చి తెలియజేయుచున్నది. ఆదికాండం 49వ అధ్యాయం 22వ వచనం. యోసేపు ఫలించేడి కొమ్మ, ఊట యొద్ద ఫలించేడు కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదికి ఎక్కి వ్యాపించును. ఆవ మొక్క గొప్ప కొమ్మలతో విస్తరించాలంటే నీటి ఊట వంటి ఆత్మవర్షం సమృద్ధిగా ఉంటే విస్తరించి వ్యాపించి విస్తార ఫలములనిస్తుంది. అంటే పరలోకము విస్తార జనముతో నింపబడాలి. దానినే ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసిస్తాయి. దాని నీడను ఆశ్రయించే వారికి ఆశ్రయం ఇస్తుంది అని వాక్యం. కీర్తన 17వ అధ్యాయం 9వ వచనం. నన్ను చుట్టుకొను, నా ప్రాణ శత్రువుల చేత చిక్కకుండాను నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. శత్రువైన అపవాది చేత చిక్కబడకుండా దేవుని రెక్కలు అనే కొమ్మల నీడను ఆశ్రయించి దాగాలి. ఆవగింజ మొదట చిన్నగా ఉన్న విశ్వాసములో ఎదిగి ఆత్మఫలాలను ఫలించింది. అబ్రహాముకు దేవుని పిలుపునిచ్చి నేను చూపించు దేశమునకు వెళ్ళుము, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేస్తానని దీవించాడు. ఆదికాండము 22వ అధ్యాయం 17వ వచనం. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను. ఈ వాక్యానికి సాదృశ్యమే ఆవగింజ ఉపమానం. ఆవగింజలు ఇసుక రేణువుల వలె లెక్కించుటకు వీలు కానట్లుగా చిన్నగా ఉంటాయి.
దేవుని పరలోక దీవెనలతో విస్తరించబడిన గొప్ప జనము అంతా ఎవరినూ నశింపకుండా అంతటా అందరూ మారు మనసు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. ఆవగింజ విశ్వాస పరిమాణములకు గుర్తు. గింజ చిన్నదైనా పెద్దదైనా విశ్వాసమే. చిన్న వస్తువులైన కుండ, దివిటి, బూర వంటి వాటితో విశ్వాసము ద్వారా గిద్యోను గొప్ప విజయం పొందాడు. గొప్ప విశ్వాసముతో ఇశ్రాయేలు బానిస పిల్ల తన యజమానుడైన నయమానుకు స్వస్థత చేకూర్చింది. క్రీస్తు సేవా పరిచర్య చిన్నగా ప్రారంభించబడి ప్రపంచమంతా ఈ ఉపమాన నెరవేర్పు జరుగుతున్నది. పరలోక రాజ్యమును పోలిన దేవుని సంఘము సన్నిధిలో వర్ధిల్లుచు నీతి, శాంతి, సంతోషము, సమాధానము కలిగి దేవుని రాజ్యమునకు వారసులమగుటకు దేవుడు మనకు సహాయము చేయునుగాక. ఆమేన్. అనేక మందికి వాక్యం అందించబడాలనే మా గోల్ రీచ్ అవ్వాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఈ చిన్న పరిచర్యలో పాలు పొంది మేలు పొందాలని మా ఆకాంక్ష. మేలు పొందుకున్న ప్రతి ఒక్కరూ ప్రార్థన సహాయం కొరకు మాకు తెలియచేయండి. మా ఫోన్ నెంబర్ 8639839464. గాడ్ బ్లెస్ యూ.